ఓం నమో వెంకటేశాయ. సర్వదేవస్వరూప సర్వభావస్వరూప గోవింద గోవింద. అసురహృదయభేత్త జీవసర్వస్వవేత్త భువన నిచయకర్త పాపసంఘాతహర్త హృదయ గగనగంత హార్దతామిశ్రహంత మనసి లసతు సత్తా మాత్రరూపో నృసింహ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నరసింహస్వరూపంగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యకీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాఖ్యనరసింహవరాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు అందరి తరపున నుంచుని అందరికీ నువ్వు శరణం అవ్వాలి, అందరికీ నువ్వు తత్వజ్ఞానాన్ని ప్రసాదించాలి, అందరి కష్టాలని పాలద్రోలాలి అని ప్రార్థించాడు స్వామిని. ప్రార్థిస్తే స్వామి ఒకవేళ అంటాడు వాళ్ళకి వాళ్ళు కష్టాలను తీర్చుకుని వాళ్ళ కష్టాలను తీర్చుకునేటువంటి దారులేవో ఉన్నాయి, ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి కావలసిన వాళ్ళు కోరుకునేటువంటి సుఖాలు ఉన్నాయి, వాటిలో వాళ్ళు మునిగిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళని పట్టుకుని నీకున్న సుఖం పరిపూర్ణ సుఖం కాదు, లేదా నీకు కష్టాలేవి పోలేవు, నీకు ఇంకా కష్టాలు ఉన్నాయి, నీకు ఇంకా సుఖం పరిపూర్ణ సుఖం అందాలి అని చెప్పడంలో అర్థమేముంటుంది? ఎవరికి వారు తెలుసుకోవాలి. ఎవరికి వారు తెలుసుకోవటమే తప్ప మనం చెప్పినా మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటారా, ఏమైనా చేస్తారా? అందువల్ల వీళ్ళకి పరిపూర్ణ సుఖాన్ని అందించడానికి ఏదో ప్రయాసం చేయాలి అనే మాట అంత సబబుగా తోచటం లేదు అని అంటాడు అనే అభిప్రాయంతో యన్మైథునాదిగృహమేధి సుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖమాజ కండూతివన్ మనసిజం విషహేత ధీర అని ప్రహ్లాదుడు అంటున్నాడు. వాళ్ళ మొహం వాళ్ళకి తెలియదది, తెలియని వాళ్ళకి తెలియచెప్పడం మన ధర్మం. వేరే దారి ఇందులో కనిపించటం లేదు. వాళ్ళకి తెలియదు కదా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా అలాగే జారిపోతూనే ఉంటారు. అందుకని వాళ్ళని వదిలిపెట్టడంలో పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళకి చెప్పవలసిందే. వాళ్ళు అనుకుంటున్నట్లుగా వాళ్ళు ఏదో లౌకికమైన సాధనాలను కొన్నిటిని పట్టుకుని వాటి ద్వారా సుఖాలను పొందటం అనేది అబద్ధం. మైథునాధి గృహమేధి సుఖం హి తుచ్చం. వాళ్ళు అనుకున్నట్లుగా మైథునాదులతో వాళ్ళు అనుభవించేటువంటి సుఖం ఉంది కదా, అది చాలా తుచ్చం, చాలా హీనమైంది. అసలు అది సుఖంలోకి లెక్కలోకి రాదు. కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం. ఏదైనా చేతికి కానీ ఎక్కడికైనా కానీ కొంచెం దురద పుడితే ఆ దురదని పోగొట్టుకోవటానికి మరో చేత్తో గోక్కుంటే ఎంత సుఖం కలుగుతుందో అంతే. లౌకికమైన ఉపాయాలతో కలిగేటువంటి సుఖాలన్నీ ఇంతే. అవి దుఃఖం. ఎలాంటి దుఃఖం అంటే దురద అనేది వచ్చిన దుఃఖం. ఆ దుఃఖం పోగొట్టాలి అంటే దాన్ని చుట్టూనో దాని మీదో గోకాలి.
గోకినప్పుడు ఈ గోకటం వలన ఇంకా ఎక్కువ కష్టం కలుగుతుంది. ఆ ఇంకా ఎక్కువ కష్టం ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి దురద అనేది తక్కువ స్థాయిలో అనిపిస్తుంది, పోయినట్టు అనిపిస్తుంది. ఇంతే తప్ప దురద పోలేదు, కొత్తగా వచ్చిన దుఃఖము పోలేదు. దుఃఖం ఒకటి కాస్త రెండింతలు అయిపోయింది. ఒక దుఃఖం ఉండేది కాస్త రెండింతల దుఃఖం అయిపోయింది. కాబట్టి ఈ విషయం వాళ్ళకు తెలియదు. ఇది తక్కువ స్థాయి సుఖము అని తెలియదు, ఇది దుఃఖము అని తెలియదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది కాక ఎవరినైనా సరే అడగాలి, తృప్యంతి నేహ కృపణాః బహు దుఃఖభాజః. మీరు సుఖ సాధనాలతో తృప్తి పడుతున్నామని అనుకుంటున్నారు కదా, అలా తృప్తి పడే మాట అయితే ఏదో ఒక సుఖ సాధనంతో ఒక్కసారి సుఖం కలిగితే తృప్తి పడిపోవాలి కదా. కానీ తృప్యంతి నేహ కృపణాః, మీరు దీనులై తృప్తిని పొందటం లేదు కదా. ఎలాంటి దైన్యం మీది? ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుక్కునేటువంటి దైన్యం కదా. ఇలా అడుక్కునేటువంటి దైన్యం, అడుక్కునే స్థాయిలో ఉండేటువంటి మీరు తృప్తికి ఎంత దూరంలో ఉన్నారు అని వాళ్ళకి చెప్పాలి కదా. బహుదుఃఖభాజః, ఒక దుఃఖం ఏదో పోయింది, మేము కష్టపడి దుఃఖం పోగొట్టుకున్నాము అని అనుకుంటున్నారు. ఆ దుఃఖం పోతే మరొక దుఃఖం లేదా అలాంటి దుఃఖాలు ఏవీ లేవా అని వాళ్ళని అడగాలి కదా. అడిగితే వాళ్ళు చెప్తారు కదా, బహుదుఃఖభాజః, మాకు చాలా కష్టాలున్నాయి అని చెప్తారు కదా. అందువల్ల ఈ దుఃఖాలను పోగొట్టుకోవటానికి లౌకికమైన ఉపాయాలు అనవసరము. దుఃఖాలను పోగొట్టుకోవడానికి మాత్రమే కాదు, సుఖాలను అందుకోవటానికి లౌకికమైన ఉపాయాలు కూడా సరిపోవు. ఈ లోకంలో, ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సాధనాల ద్వారా సుఖాలను అందుకోవటం, వాటి ద్వారా తృప్తి పడటం అనేది అసంభవం. ఇలాంటి సాధనాల ద్వారా దుఃఖాలను మొత్తంగా పోగొట్టుకోవటం అసంభవం అని వాళ్ళకి చెప్పాలి. మరైతే ఉన్న దుఃఖాలను ఏం చేసుకోమంటారు, లేదా సుఖం కావాలి అనేటువంటి కోరికను ఏం చేసుకోమంటారు అంటే, కండూతివత్ మనసిజం విషహేత ధీర. మనసులో ఏదైనా కోరిక పుట్టినా దాన్ని విషహేత, బాగా కష్టపడైనా సరే ఆపుకోవాలి, సహించుకోవాలి. దాన్ని తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. ధీర, ధైర్యంగా ఉండాలి. ఎలాగైతే దురద పుట్టినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే మాట ఏంటి? దురద వచ్చింది కదా అని గోక్కోవద్దు, అది పుండవుతుంది అని చెప్తారు కదా. కండూతిం విషహేత, దురద వస్తే గోక్కుని పుండు చేసుకోకూడదు. దురద వస్తే కాసేపు సహించాలి. ఆ దురదకి మూలమేంటో కనుక్కుని దానికి మందేసుకోవాలి. భరించలేని పరిస్థితిలో ఉంటే దానికి మందేసుకోవాలి. చిన్న చిన్న దురదలు అయితే గోక్కోకుండా వదిలేసుకోవాలి. పుండు మాత్రం పడనివ్వకూడదు అని చెప్తారు కదా. అలాగే ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలకు కూడా సహనం అనేదే సరి అయిన ఔషధం. లేదా ఈ సంసారంలో ఏదైనా సుఖం కావాలి అనే కోరిక వస్తే ఆ కోరికను తీర్చుకోవటం సరి అయిన పద్ధతి కాదు. ఆ కోరికని అలాగే ఆపుకోవటం, సహించుకోవటం అది సరి అయిన పద్ధతి అని వాళ్ళకి చెప్పాలి. చెబితే కానీ వాళ్లకు తెలియదు. కాబట్టి అలా చెప్పి, వాళ్ళకి తెలియచెప్పి, వాళ్ళకి ఈ విషయం మనసుకి ఎక్కేటట్టు చెప్పి వాళ్ళను నువ్వు అనుగ్రహించు అన్నట్లుగా స్వామిని ప్రార్థించాడు. యన్మైథునాది గృహమేధి సుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహుదుఃఖభాజః కండూతివన్మనసిజం విషహేత ధీరః అని. ఇది కాదయ్యా, మౌనవ్రతశ్రుతతపోధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహో జపసమాధయ ఆపవర్గ్యాః ప్రాయః పరం పురుష తేత్వ్యజితేంద్రియాణాం వార్తా భవంత్యుత నవాత్రతుదాంభికానాం. ఈ జనాలకి, ఈ కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అజ్ఞానులకి, మూఢులకి అసలు మోక్షం అనేది ఒకటి ఉంది, దానికి దారివి నువ్వే, లేదా ఆ దారిలో ఉండేటువంటి సాధనాలు ఇవి అనే విషయం కూడా తెలీదు. అంత అజ్ఞానంలో ఉన్న వాళ్ళని నువ్వు అనుగ్రహించవలసిందే కదా అని అంటున్నాడు. ఏమేమి మోక్షం అనేది ఒకటి ఉంది, ఆ దారిలో ఉండేది పరమాత్మ ఒక్కడే. ఆ దారిలో ఉండేటువంటి సాధనాలు ఏవేవి అంటే మౌనం, మాట్లాడకుండా ఉండటం, మనసుతో మాట్లాడకుండా ఉండటం. వ్రత, దానికి కావలసిన లేదా మోక్ష సాధనానికి కావలసినటువంటి నియమాలను స్వీకరించటం. శృత, దానికి తగ్గట్లుగా శాస్త్రజ్ఞానాన్ని అందుకోవటం. శాస్త్రం ద్వారా
లేదా ఉపనిషత్తుల ద్వారా, ఉపనిషత్తులను వ్యాఖ్యానించే గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించటం. తపస్సు చేయటం, ఆ విన్న విషయాన్ని గురించి చక్కగా ఆలోచించటం తపః. దానికి కావాల్సింది ఏముంటే అధ్యయనం, వేదాధ్యయనం చేయటం. అలాగే స్వధర్మాన్ని ఆచరించటం. ఆ వేదం ఫలానా వ్యక్తిని గురించి నువ్వు ఈ ధర్మం చేసుకోవాలి, లేదా నీకు ఈ ధర్మం విహితం అని చెబితే దాన్నే శ్రద్ధగా ఆచరించుకోవటం. వ్యాఖ్య, విశేషంగా దాన్ని గురించిన విషయాలు ఎవరైనా చెప్తే దాన్ని వినటం. రహః అంటే ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడటం, ఎక్కువ అందరితోనూ కలవకపోవటం. జపః అంటే జపం చేస్తూ ఉండటం, మంత్రజపం కానీ లేదా తజ్జపస్తదర్థభావనం అన్నట్లుగా ఆ ఉపనిషద్వాక్యాల యొక్క అర్థభావనను చేసుకుంటూ ఉండటం. సమాధయ ఇంద్రియాలన్నిటినీ, మనస్సుని, వీటన్నిటినీ నిగ్రహించి ఏకాగ్రంగా ఉండటం. ఇవన్నీ కూడా ఆపవర్గ్యా, అపవర్గానికి మోక్షానికి కావలసినటువంటి సాధనాలు, ఉపాయాలు, మోక్ష మార్గంలో ఉండేటువంటి సాధనాలు. మౌన, వ్రత, శృత, తపః, అధ్యయన, స్వధర్మ, వ్యాఖ్య, రహో, జప, సమాధయ అనే ఈ 10 ఆపవర్గ్యా, అపవర్గ మార్గంలో ఉండేటువంటి సాధనాలు. పురుష ప్రాయఃపరం తే త్వజితేంద్రియాణం వార్తా భవంత్యుతనవా. ప్రాయః ఆలోచించి చూస్తే పురుష, ఓ పరమపురుష, తే మార్గాః, తే ఆపవర్గ్యాః, నిన్ను చేరటానికి ఉండేటువంటి దారులు ఇవి. మోక్ష మార్గంలో లక్ష్యంగా సాధ్యంగా ఉన్నది నువ్వైతే నిన్ను చేరటానికి ఇవి ఉపాయాలు. కానీ అజితేంద్రియాణం, ఇంద్రియాల మీద పట్టులేని, ఇంద్రియాలను గెలవని వారికి వార్తాః భవంత్యుతనవా, అసలు దీని గురించిన వార్త అయినా ఉందా లేదా, దీని గురించి అసలు వాళ్ళు విన్నారా లేదా అనేదే పెద్ద సమస్య, అనేదే పెద్ద ప్రశ్న. వార్తా భవంత్యుతనవా. లేకపోతే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈ మాటలు తెలుసు, కానీ దాంభికానాం, వాళ్ళు దంభం కోసమే అన్నీ చేస్తారు, మోక్షం కోసం చేయరు. అలా దాంభికంగా ఉండేటువంటి వాళ్ళకి వార్తాః భవంతి, జీవనోపాయాలుగా మారిపోతాయి ఇవన్నీను. మౌన, వ్రత, శృత, తపోధ్యయన, స్వధర్మ, వ్యాఖ్యారహో, జప, సమాధయ, ఇవన్నీ కూడా జీవన సాధనాలుగా మారిపోతాయి. మౌనంగా ఉన్నాను, ఎందుకున్నాను అంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి సరిపోతాయే కానీ నిజంగా మోక్షం కోసం పనికొస్తాయా లేవా అని తెలియవు. ఇలా అన్ని సాధనాలు కూడా వార్తాభవంతి, జీవనోపాయాలుగా మారితే మారతాయేమో కానీ ఉతనవా, ఒకప్పుడు మారచ్చు, ఒకప్పుడు మారకపోవచ్చు కూడా. కానీ దాంభికానం, దంభంతో బతికే వాళ్ళకి ఎటు కాకుండా పోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుసో తెలియదో కూడా మనకు తెలియదు. కాబట్టి కొంతమందికి తెలిస్తే అవి సరిగ్గా ఉపయోగపడటం లేదు, కొంతమందికి అసలే తెలియటం లేదు, తెలిసినా ఉపయోగం ఉండటం లేదు. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. మోక్ష సాధనాలు ఏవి వీళ్ళకి తెలియవు. కాబట్టి నువ్వే పరమపురుషుడివి, నువ్వే పూనుకొని కాస్త వీళ్ళందరికీ వీటిని పరిచయం చేయాలి, పరిచయం చేసి నీ దారిలో వాళ్ళందరినీ నిలబెట్టాలి అని ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థిస్తున్నాడు. మౌన, వ్రత, శృత, తపోధ్యయన, స్వధర్మ, వ్యాఖ్యారహో, జప, సమాధయ, ఆపవర్గ్యా ప్రాయః పరం పురుష తే త్వజితేంద్రియాణం వార్తా భవంత్యుత నవాత్రతు దాంభికానాం అనే ఈ శ్లోకంలో. దానికి ఎక్స్టెన్షన్గా చెప్తున్నాడు. రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివ నాన్యదరూపకస్య యుక్తాః సమక్షముభయత్ర విచక్షంతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యత స్యాత్ అని. వీళ్ళకి ఈ విషయాలు తెలియటం లేదు, ఏ విషయమో వీళ్ళకి సరిగ్గా తెలియదు, మోక్ష మార్గంలో ఏమేమి ఉపాయాలు ఉన్నాయని తెలియటం లేదు అనేది కంప్లైంట్ కూడా కాదు, పెద్ద కంప్లైంట్ కూడా కాదు. ఎందుకు కాదు అంటే ఎవరో ఎక్కడో ఒక చోట ఒక్కరు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నారు. నిన్ను తెలుసుకోవటం కూడా చాలా సంక్లిష్టం. ఎలా తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా? రూపే ఇమే సదసతి, సంసారంలో కనిపించేటువంటి, ప్రపంచంలో కనిపించేటువంటి సదసతి
కనిపించే వస్తువులు, ఆ కనిపించే వస్తువులకు కారణాలు, లేదా సంసారంలో ఉండేటువంటి కనిపించే వస్తువులు, కనిపించనటువంటి వస్తువులు, ఇమే తవ రూపే, నీ యొక్క రూపాలు అని మొదలు కనిపెట్టాలి. కనిపెట్టుకునే వాళ్ళే నిన్ను చివరికి అందుకోగలుగుతారు. రూపే ఇమే సదసతి తవ. ఈ రూపాలు రెండు, సదసతి అనేటువంటి ఈ రూపాలు రెండు పరమాత్మ యొక్క రూపాలు అని ఎవరు చెప్పారు అంటే వేద సృష్టే, వేదాలు చెప్పినాయి, వేదాంత వాక్యాలు చెప్పినాయి. కనిపించే రూపాలు, కనిపించని రూపాలు, లేదా కనిపించే వస్తువుల రూపాలు, కనిపించే వస్తువుల రూపాల యొక్క కారణ రూపాలు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాలు అని వేదాలు చెప్పినాయి, వేద సృష్టే. కానీ ఆ పరమాత్మకి ఏ రకమైన రూపము లేదు. అరూపకస్య, వస్తుతః ఆయనకి ఏ రూపము లేదు. ఈ రూపాలన్నీ కూడా, లేదా రెండు రకాల రూపాలు కూడా మాయతో వచ్చినవే కానీ వాస్తవమైనవి కావు. వాస్తవంగా ఆ పరమాత్మ అరూపకః అని కూడా వేదాలే చెప్పినాయి. అరూపకస్య తవ వేద సృష్టే రూపే. ఇంకా చెప్పాలంటే అసలు రూపమే లేని నీకు రూపాలున్నాయి అని కల్పించి చెప్పిందే వేదము. రూపాలు ఉన్నట్లుగా చూపించిందే వేదము. కాబట్టి ఆ వేదమే రూపాలను సృష్టి చేసి నీ మీద ఆపాదన చేస్తోంది అని కూడా కవితాత్మకంగా చెప్పుకోవచ్చు. తవ వేద సృష్టే అరూపకస్య. అందులోనూ బీజాంకురావివ, బీజం విత్తనం, అంకురం మొలక. విత్తనం ముందు, అంకురం మొలక తరువాత. కానీ మొలక ముందు ఆ మొలక పెరిగి పెద్దదయ్యి చెట్టు తయారైతే చెట్టు ద్వారా వచ్చేటువంటి పండు ద్వారా మళ్ళీ విత్తనము, విత్తనం ద్వారా మళ్ళీ మొలక. అంటే విత్తనం ముందు, మొలక తరువాత, మొలక ముందు దానికి విత్తనము, మళ్ళీ విత్తనము దానికి మొలక అనే తీరులో అనాదిగా సాగుతున్నటువంటి పరంపర ఇది. బీజాంకురావివ. నీ రూపాలన్నీ ఇలాగే సాగుతున్నాయి. విత్తు మొలక, విత్తు మొలక అన్న తీరులోనే సాగుతున్నాయి. బీజాంకురావివ. కానీ ఆశ్చర్యం నచాన్యత్. నిన్ను తీసేసి, నిన్ను వాటి యొక్క రూపంలోంచి తీసేసి వాటిని విడిగా చూద్దామా అంటే వాటికి అసలు ఉనికే లేదు. వాటికి ఉనికే కనిపించడం లేదు. నిన్ను తీసేసి వాటిని చూడలేము. నిన్ను కలుపుకొని చూస్తేనే అవి ఉన్నాయి. నచ అన్యత్. ఏ రూపము కూడా నీకంటే భిన్నంగా లేదు. నీకంటే భిన్నంగా ఉంటే అది తన ఉనికిని కోల్పోతోంది. నువ్వైతే భిన్నంగా ఉన్నావు, అరూపకస్య, రూపంతో సంబంధం లేకుండా ఉన్నావు. కానీ రూపాలు ఏవి నీకంటే భిన్నంగా నిన్ను తీసేస్తే ఉనికిని కలిగి ఉండేటట్లుగా లేవు. రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివ నచాన్యదరూపకస్య. అలా జాగ్రత్తగా ఆలోచించుకుని యుక్తాః సమక్షముభయత్ర విచక్షంతే త్వాం. యుక్తాః చాలా ఓర్పుగా, చాలా నేర్పుగా, చాలా ఏకాగ్రంగా, చాలా యోగ సాధనతో ఈ విషయాలను గురించి ఆలోచించుకుంటూ, యుక్తాః ఉభయత్ర, రూపంలోనూ అరూపంలోనూ, లేకపోతే రెండు రకాల రూపాల్లోనూ నీ గురించి ఆలోచించుకుంటూ, ఉభయత్ర సమక్షం విచక్షంతే త్వాం. ప్రత్యక్షంగా ఎప్పటికో ఒకప్పటికి చూడగలుగుతారు. సమక్షం విచక్షంతే త్వాం. నీ యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఎప్పటికో ఒకప్పటికి కళ్ళతో చూసినంత స్వచ్ఛంగా చూడగలుగుతారు. దానికి యోగేన వహ్నిమివ దారుషు అనేది ఉదాహరణ. ఎలాగైతే చెక్క ముక్కలో అగ్గి లోపల దాగి ఉంది, లోపల అగ్గి దాగి ఉంది అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని చూడలేరు, ఎలా పడితే దాన్ని అందుకోలేరు. చాలా కష్టపడి దాన్ని రాపిడికి గురి చేస్తే, ఇంకొక చెక్కతో కానీ లేదా ఇంకొక శంకుతో కానీ దేంతోనో ఒక దాంతో రాపిడికి గురి చేస్తేనే కానీ అందులో ఉండేటువంటి అగ్గి బయటికి రాదు. దారుషు వహ్నిమివ. దానికి ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి. అలా నేర్పుతో ఓర్పుతో పనిచేస్తే అందులో ఉండే చెక్క ముక్కలో ఉండేటువంటి అగ్గి బయటకు వస్తుంది. అలాగే యోగంతో సాధన చేస్తే, రకరకాల యోగ సాధనలు చేస్తే, యోగ ప్రక్రియలు చేస్తే, నీ గురించి ఆలోచన చేస్తే యోగేనా నువ్వు బయటకు వస్తావు, కంటికి కనిపిస్తావు. అగ్గి కంటికి కనిపించినట్లుగా నువ్వు కూడా స్వచ్ఛంగా కనిపిస్తావు. నాణ్యత స్యాత్. ఇది తప్ప వేరే దారి లేదు. ఉన్నట్టుండి ఎవరో తల బద్దలు తీసేసి అందులోకి పోసేయరు. ఎవరికి వాళ్ళ తలకాయలు వాళ్ళు పగలగట్టుకోవాల్సిందే, వాళ్ళ తల బద్దలు కొట్టుకుని వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే.
అర్థం కాని మాటల్ని అర్థం చేసుకునే విధానంగా ఆలోచించుకుని అర్థం చేసుకోవాల్సిందే. అప్పుడే నువ్వు అర్థమవుతావు. ఇంతలా ఎవరో కష్టపడి సాధిస్తే ఎవరో ఒకరికి వాళ్ళలో నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఎంతో కష్టపడితే కానీ ప్రత్యక్షం అవ్వవు. కాబట్టి ఎంతో కష్టపడితే కానీ ప్రత్యక్షం కాకపోవటం అనే గుణం నీలోనూ ఉంది. వాళ్ళనే తిట్టవలసిందేమీ లేదు. నీలో కూడా కష్టపడితే తప్ప అర్థం కాకపోవటం అనే గుణం ఉందేమో. కాబట్టి ఎంతో కష్టపడితే తప్ప నువ్వు కూడా అర్థం కావు. కాబట్టి నువ్వే వాళ్ళని అనుగ్రహించి, ఆ కష్టపడే తత్వం వాళ్ళకి అనుగ్రహించి ఎలాగైనా సరే వాళ్ళకి నువ్వు కనిపించే దారి నువ్వే చూపించు అని స్వామిని ప్రార్థిస్తున్నాడు. రూపే ఇమే సదసతీ తవ వేద సృష్టే బీజాంకురావివ నచాన్యదరూపకస్య యుక్తా సమక్షముభయత్ర విచక్షంతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాణ్యత స్యాత్ అనే ఈ శ్లోకంలో. దానికే చెప్తున్నాడు, త్వం వాయురగ్నిరవనిర్వియదంబు మాత్రాః ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాణ్యత్వదస్త్యపి మనోవచసా నిరుక్తం అని. స్వామి రూపే ఇమే సదసతి అన్నాను కదా, 2 రూపాలు నువ్వే అని అన్నాను కదా. 2 రూపాలని కాదు, ఉన్న రూపాలన్నీ నువ్వే. 2 రూపాలు అంటే సరిగ్గా అర్థం కాదు. అందువలన ఉన్న రూపాలన్నీ నువ్వే అని చెప్పుకుంటున్నాను. త్వం వాయు, వాయు రూపంలో ఉన్నది నువ్వే. అగ్ని రూపంలో ఉండేది నువ్వే. అవనిహి, భూమి రూపంలో ఉండేది నువ్వే. వియత్, ఆకాశ రూపంలో ఉండేది నువ్వే. అంబు, నీటి రూపంలో ఉండేది నువ్వే. పంచభూతాల రూపంలో ఉండేది నువ్వే. మాత్రాహ, మనకు కనిపించే పంచభూతాలకు సూక్ష్మ రూపాలు ఉన్నాయి కదా, వాటి రూపంలో ఉండేది కూడా నువ్వే. లేదా మనకు కనిపించేటువంటి పంచభూతాల తాలూకు విషయాలు ఉన్నాయి కదా, వాటి రూపంలో ఉండేది కూడా నువ్వే. మాత్రాహ. ప్రాణ ఇంద్రియాణి, ప్రాణాలు నువ్వే. ఇంద్రియాల రూపంలో ఉండేది నువ్వే. హృదయం, హృదయ రూపంలో ఉండేది నువ్వే. చిత్తం, స్మరణకి సాధనంగా ఉండేటువంటి హృదయంలో ఉండే ఒక భాగం, ఆ రూపంలో ఉన్నది నువ్వే. అనుగ్రహ, అహంకారం అనే ఉండే రూపంలో కూడా నువ్వే ఉన్నావు. సర్వం త్వమేవ, అంతా నువ్వే అయి ఉన్నావు. సగుణ, ఏ గుణం తాలూకు రూపంతో కలిసి ఉన్నా సరే, ఏ గుణంతో కలిసిన రూపం ఉన్నా సరే, ఆ గుణంతో కలిసిన రూపంలో నువ్వే ఉన్నావు. సగుణ. కానీ స్వతః భూమన్, ఓ వ్యాపకుడా, విగుణశ్చ, గుణంతో సంబంధం లేకుండా కూడా ఉన్నావు. నాణ్యత్వదస్త్యపి, నీకంటే భిన్నంగా ఏ వస్తువు లేదు. అపి వచసా నిరుక్తం, మనోవచసా నిరుక్తం, మనస్సుకి తెలిసేది, మాటలతో శబ్దాలతో తెలిసేది అయినటువంటి వస్తువు ఏది కూడా నీకంటే భిన్నంగా, నీకంటే భిన్నమైనటువంటి ఉనికి కలిగినదిగా లేనే లేదు. నాణ్యత్వత్ అస్తి అపి మనోవచస నిరుక్తం అని ప్రహ్లాదుడు అంటున్నాడు. అన్ని రూపాలు నువ్వే. అవి కనిపించేవైనా, దానికి సూక్ష్మ రూపాలైనా, దానికి స్థూల రూపాలైనా, లేదా మనకి వ్యవహారానికి చాలా దూరంలో ఉండేటువంటి రూపాలైనా, లేదా వ్యవహారానికి మూలమైనటువంటి రూపాలైనా, ఏవైనా నువ్వే. అదే సమయంలో ఆ రూపాలతో సంబంధం లేకుండా ఉండేది కూడా నువ్వే. అన్నీ నువ్వే. నీకంటే భిన్నంగా ఏ వస్తువుకి ఉనికి లేదు, కానీ వస్తువుల కంటే భిన్నంగా నీకు మాత్రం ఉనికి ఉంది. చాలా పెద్ద సంక్లిష్టమైన విషయం. ఈ విషయాన్ని ఎవరు పడితే వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేరు. ఎంత తలకాయ బద్దలు అయిపోయినా సరే తొందరపడే అర్థం కాదు, మనసుకి ఎక్కదు, అనుభవంలోకి రాదు. కాబట్టి నువ్వే ఈ జనాలందరినీ అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా చెప్పాడు. అదే సమయంలో తాను చేసుకున్నటువంటి సాధనా మార్గాన్ని పరమాత్మ ముందు ఉంచాడు కూడా. తాను చేసిన ఉపాసన ఏది అంటే, సృష్టిలో ఉండేటువంటి ప్రతి రూపము పరమాత్మ యొక్క రూపమే. పరమాత్మ ఈ రూపాల కంటే భిన్నంగా కూడా ఉన్నాడు అని కదా తాను చేసిన ఉపాసన. ఆ ఉపాసనను కూడా ఇందులో చూపించాడు. త్వం వాయు అగ్ని అవని వియత్ అంబు మాత్రాః ప్రాణ ఇంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాణ్యత్వదస్త్యపి మనోవచసా నిరుక్తం అనేటువంటి పదాలతో
దీన్ని ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాడు. నైతే గుణా నగుణినో మహదాదయో ఏ సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యా ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హిత్వాం ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ అని. కానీ నిన్ను అర్థం చేసుకోవాలి అంటే నీ యొక్క అంశే అయి ఉండాలి. నువ్వు అర్థం కావాలి అంటే నీ యొక్క భాగమైనటువంటి చేతనుడు అయి ఉండాలి. ఆ చేతనుడికే, నీ జీవుడికే నువ్వు అర్థమవుతావు. నైతే గుణాహ, ఈ గుణాలు ఏవి నిన్ను అర్థం చేసుకోలేవు. నా గుణినః, ఆ గుణంతో కలిసిపోయి ఉన్నవాళ్ళు, గుణమే మేము అని అనుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. మహదాదయ, మహత్తత్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవేవి నిన్ను అర్థం చేసుకోలేవు. అవి స్వతహా జడాలు. సర్వే మనఃప్రభృతయ, ఈ మనస్సు మొదలైనవి కూడా నిన్ను అర్థం చేసుకోలేవు. అవన్నీ కూడా జడమైనటువంటి రూపాలు. ఈ జడమైన రూపాలలో చేరిపోయి తాము కూడా జడాల్లాగే మారిపోయినటువంటి సహదేవమర్త్యాహ, దేవతలు, మనుషులు, వీళ్లకు కూడా నువ్వు అర్థం కావు. జడ రూపాలలో తమను తాము కలిపేసుకున్నటువంటి వాళ్ళు, జడమైనటువంటి శరీరమే మేము అని అనుకునేవాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు. సహదేవమర్త్యాహ. ఆద్యంతవంతః, ఆ జడ రూపాలకి ఒక ఆది ఒక అంతం అనేది ఉంటే, ఆ జడ రూపాల్లో తమను తాము కలిపేసుకుని మాకు కూడా ఆది ఉంది, మాకు కూడా అంతం ఉంటుంది అని అనుకునే వాళ్ళకి న విదంతి హిత్వాం, నువ్వు సరిగ్గా కనిపించవు, లేదా వాళ్ళు నిన్ను సరిగ్గా తెలుసుకోలేరు. ఉరుగాయ, విస్తీర్ణమైన కీర్తి కలిగినటువంటి ఓ పరమాత్మ, ఈ విషయాన్ని గనక విమర్శ చేసుకుంటే ఏవం విమృశ్య సుధియ, మంచి బుద్ధి కలిగినటువంటి చేతనులను మాత్రం విరమంతి శబ్దాత్, ఈ శాబ్దిక ప్రపంచం నుంచి బయటకు వచ్చేసి ఈ శబ్దాలను మాట్లాడడం అనే దాన్ని పక్కన పెట్టేసి నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమవుతారు. నిన్ను అర్థం చేసుకోవటానికి నీ అంశ అయి ఉండాలి, చేతనుడై ఉండాలి, జీవుడై ఉండాలి. ఆ జీవుడు కూడా ఈ జడంతో తనను తాను కలుపుకోకూడదు. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవుడు సహదేవమర్త్యాహ, అందరూ కూడా జడవర్గంతో తమను తాము కలిపేసుకున్నారు. అందులో ఇంకా లోతుకు వెళ్ళి చూస్తే ప్రకృతిని అభిమానించేటువంటి దేవత ఒకటి, మహత్తత్వానికి అభిమాన దేవత ఒకటి, అంతఃకరణానికి అభిమాన దేవత ఒకటి, మనస్సుకు అభిమాన దేవత ఒకటి అనే దేవతలు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఆయా రూపాలతో తమను తాము కలిపేసుకుంటే, జడంతో తమను తాము కలిపేసుకుంటే నిన్ను తెలుసుకోలేరు. జడంలోనే మునిగిపోవాలి. ఆ జడం ఎలాగైతే ఆద్యంతవంతంగా ఉంటుందో వీళ్ళు కూడా ఆద్యంతవంతులు అయిపోయి తీరాలి. కేవలం నేను జడ రూపాన్ని కాను, నేను శుద్ధ చేతనుణ్ణి అని అర్థం చేసుకున్నవాడు, అది తెలుసుకోదలుచుకున్నవాడు, లేకపోతే ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నవాడు మాత్రమే ఎప్పటికైనా నిన్ను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే వాడు చేయవలసింది ఏంటి అంటే, ఈ ముందు జడవర్గాన్ని దూరంగా తోసేసేయటం. విరమంతి శబ్దాత్, అసలు ఈ శాబ్దిక ప్రపంచం అనుకోవద్దు, ఈ శబ్దంతో కూడినటువంటి ప్రపంచం కానీ, లేదా శబ్దం ద్వారా తెలిసేటువంటి ఈ ప్రపంచం కానీ మనకొద్దు అని పక్కకి తోసేయటం. అలా తోసినవాడు, ఈ జడవర్గాన్ని పక్కకు తోసేసినవాడు మాత్రం నిన్ను అందుకోవటానికి అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. ఇది నీ యొక్క తీరు. అయితే దేవతలు, మహామహాదేవతలు వాళ్ళే జడవర్గంతో కలిసిపోతే, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న జీవులు, చిన్న చిన్న మానవులు, ప్రాణులు, వీళ్ళు శరీరాలతో కలిసిపోయి ఉండటం అనేది ఏమంత తప్పైపోతుంది. కాబట్టి వీళ్ళు అలాగే ఉన్నారు, ఆ దేవతలు మొదలైన వాళ్ళు అలాగే ఉన్నారు. అందరి మీద నీ అనుగ్రహం అవసరం ఉంది. కాబట్టి అందరినీ అనుగ్రహించి వాళ్ళని ఆ జడ వర్గాల నుంచి లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి శుద్ధ చైతన్య స్వరూపాన్ని నువ్వు అందించు అని తాత్పర్యంతో ప్రహ్లాదుడు ఈ శ్లోకాన్ని తీసుకొస్తున్నాడు. నైతే గుణా న గుణినో మహదాదయోయే సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యాః ఆద్యంతవంతః ఉరుగాయ విదంతి హిత్వాం ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ అనేటువంటి ఈ శ్లోకంలో. అందువల్ల తత్తేర్హత్తమనమస్తుతి కర్మ పూజా కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయాత్వయి వినేతి షడంగయా కిం భక్తింజన పరమహంసగతౌ లభేత. అందువల్ల ఇలా పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు నీ మీద భక్తిని జనాలకు అందించి వాళ్ళను సన్మార్గంలోకి నడిపించు
అని ఈ చివరి 42వ శ్లోకంలో, తన స్తుతిలో 42వ శ్లోకంలో అంటున్నాడు. అందువల్ల ఎక్కడి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఒక్కొక్క విషయం వీటన్నిటినీ కారణాలుగా పెట్టుకో. తే అర్హత్తమ, పూజనీయులలో కల్లా కూడా శ్రేష్ఠుడైనటువంటి ఓ పూజనీయుడా, తే నీ విషయంలో చేసేటువంటి నమః నమస్కారం అంటే ప్రహ్వీభావం, వంగి సాగిలపడటం, స్తుతి నిన్ను స్తుతి చేసుకోవటం, కర్మపూజ చేసేటువంటి స్వకర్మను మొత్తాన్ని నీకు సమర్పించుకోవటం, స్వకర్మను చేస్తూనే ఆ స్వకర్మనే నీకు పూజగా భావించటం, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాహ అని చెప్పినప్పుడు ఉండేటువంటి స్వకర్మ సమర్పణం, స్వకర్మ పూజ, కర్మ నిన్ను పూజించటం మొదలైనటువంటి కర్మలు, స్మృతి నిన్నే స్మరించుకుంటూ ఉండటం, అలాగే చరణయోహో స్మృతి నీ పాదార విందాలనే ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండటం, లేదా చరణయోహో శ్రవణం కథాయాం శ్రవణం, నీ పాదాల గురించి కానీ లేదా నీ గురించి కానీ ఎవరైనా ఏమైనా చెప్తూ ఉంటే వింటూ ఉండటం అనేటువంటిది. నమః, స్తుతి, కర్మపూజ, కర్మ, స్మృతి, శ్రవణం అనేటువంటి ఈ 6 సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం, ఈ 6 భక్తి యొక్క ప్రధానమైన అంగాలు. లేదా ఈ 6 అంగాలతో కూడినటువంటి దానిని నీ యొక్క సంసేవ షడంగ అని పిలుచుకోవచ్చు. షడంగ సంసేవ 6 అంగాలతో కూడినటువంటి భగవంతుడి యొక్క సేవ అని చెప్పుకోవచ్చు. ఈ సంసేవయా త్వయి షడంగయ, ఈ 6 అంగాలతో కూడినటువంటి నీ సంసేవ అనేది గనక లేకపోతే, నీ సేవ అనేది లేకపోతే, కిం భక్తిం పరమహంసగతౌ లభేత, వాడికి భక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ మీద ప్రీతి అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? నీ మీద ఈ షడంగ భక్తిని సాధన చేయలేని వాడికి, షడంగ భక్తిని ఆచరించుకోలేని వాడికి నీ మీద ప్రీతి అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? భక్తిం జనః కథం లభేత. అందులోనూ పరమహంసగతౌ, పరమహంస పరివ్రాజకాచార్యులు అన్నిటినీ వదిలిపెట్టిన వాళ్ళు, కేవలం నిన్ను మాత్రమే పట్టుకోవటానికి పూనుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రమే దక్కేటువంటి నిన్ను అందుకునేటువంటి భక్తిని, లేదా నిన్ను అందుకోవటానికి సాధనంగా ఉపయోగపడేటువంటి భక్తిని సంసేవయా షడంగయా వినా కథం ఉపలభేత, ఎలా అందుకోగలుగుతాడు? అర్హత్తమ నమస్తుతి కర్మపూజా కర్మ స్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం అనే 6 రంగాలున్నాయి. ఆ 6 రంగాలతో కూడినటువంటి నీ సేవ ఉంది. ఈ సేవాభాగ్యం అనేది అలవాటు లేని వాడికి నీ మీద ప్రీతి ఎక్కడి నుంచి కలుగుతుంది? పసిపిల్లవాడిని ముద్దుగా చూసుకొని తల్లికి ఆ పిల్లవాడి మీద ప్రేమ ఏం కలుగుతుంది? వాడు ఒకవేళ ఒంటేలుకుపోయినా దాన్ని తుడుచుకోవాలి, లేదా వాడు ఏమన్నా కక్కినా దాన్ని తుడుచుకోవాలి, కక్కిన దాన్ని ఇష్టంగా తుడుచుకోవాలి, వాడు పోసిన దాన్ని ఇష్టంగా తుడుచుకోవాలి. అలా వాడికి సేవ చేసిన తల్లికి వాడితో సంబంధం ఏర్పడుతుంది. ఏదో నాకు పుట్టాడు అని దూరంగా ఉంచేసుకుంటే ప్రేమ ఏం పుట్టినట్టు, ఏం పుడుతుంది వాస్తవానికి? అలాగే నీతో కూడా ఆ సంసేవ అనే దానితో సంబంధం ఏర్పరచుకుంటే నీ మీద ప్రేమ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన కొద్దీ ఆ ప్రేమ అనేది పరమహంసగతౌ, పరమహంసలు సాధన చేసే తీరులోకి వెళ్తే అప్పుడు నువ్వు దొరుకుతావు. అది లేని వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? కాబట్టి వీళ్ళందరికీ మొదలు ఈ షడంగ భక్తిని నువ్వే అలవాటు చేయాలి. అలవాటు చేసి నీ మీద ప్రేమను కూడా నువ్వే ఏర్పరచాలి. ఏర్పరిచే పరమహంసులు నిన్ను పొందుతారు కదా, ఆ పొందే నిన్ను వాళ్ళకు కూడా నువ్వు అందించాలి అని. అసలు అందరికీ షడంగ సంసేవ, పరమాత్మను సేవించుకునే తీరు అనేది అందాలి అని ప్రహ్లాదుడు ఈ తన ఉపసంహార శ్లోకంలో అన్నాడు. తత్తేర్హత్తమ నమస్తుతి కర్మపూజా కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తిం జనః పరమహంసగతౌ లభేత అనే ఈ శ్లోకంలో మొదలుపెట్టడం కోపం వద్దు అని మొదలుపెట్టాడు. ఆ కోపం వద్దు అనేదేమో బ్రహ్మాది దేవతలు భయపడుతున్నారు, నేను భయపడట్లేదన్నాడు. వాళ్ళ కోసం కోపం తగ్గించుకోమన్నాడు. నీ కోపానికి నేనేం భయపడటం లేదు, నీ మీద నాకు భయం లేదు, నాకు ఒకవేళ ఉంటే సంసారం మీదే భయం ఉంది అన్నట్లుగా మొదలుపెట్టాడు. ఆ సంసారం మీద భయం ఉంది అని మొదలుపెట్టి, సంసారం మీద భయం కూడా నాకు కాదు, నాకు
ఆ భయం కూడా లేదు, సంసారం మీద భయం లేదు. నాకున్నదల్లా కూడా నీ కథామృతపానమగ్రహ, నీ కథాలు అనేటువంటి అమృతం నాకు ఉండనే ఉంది. కాబట్టి నాకు అలాంటి సంసార భయం ఏమీ లేదు. సంసారం అనేటువంటి భయం సాధారణ జీవులకు ఉంది, మూఢులకు ఉంది. కాబట్టి వాళ్ళకి భయాన్ని పోగొట్టు అని చెప్పాడు. ఒకటి, బ్రహ్మాది దేవతలకి భయాన్ని పోగొట్టు. రెండోది, ఈ సంసారం వలన కష్టాలు పడుతున్నటువంటి జీవుల యొక్క భయాన్ని పోగొట్టు, ఆ సాంసారికుల జీవుల యొక్క కష్టాలను తొలగించు అని ప్రార్థించాడు. అందులో స్వామి రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు అని అనుకుంటూ తనకు తానే సమాధానం చెబుతూ, వీళ్ళకి ఏ దారిలోనూ నీ భక్తి అందే అవకాశం లేదు, ఏ దారిలోనూ భక్తి తప్ప ఇంకొక అవకాశం లేదు. కాబట్టి ఎట్లాగైనా సరే నువ్వే వీళ్ళకి భక్తిని అందించి నువ్వే వీళ్ళని ఉద్ధరించు అని అందరి తరపున ప్రార్థించాడు. తనకు కావలసింది ఒక్క ముక్క చెప్పలేదు. బ్రహ్మాది దేవతలు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన భయాన్ని పోగొట్టమన్నాడు. మిగతా సంసార జీవులు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం పోగొట్టు అన్నాడు. తనకు కావాల్సింది ఏమీ చెప్పలేదు. అయితే తను స్తుతి వాక్యాలను మాత్రం ఇంతటితో ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్న తర్వాత ఏం జరిగింది అనే దాన్ని శ్రీనారద ఉవాచ. ఏతావద్వర్ణితగుణో భక్తేన నిర్గుణ ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత అని ప్రారంభించి, ఏతావద్వర్ణిత గుణ, ఇంతవరకు ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే, ఎటువైపు నుంచి చెప్పినా సరే, పరమాత్మను వర్ణించటం, పరమాత్మ యొక్క గుణాలను వర్ణించడం, పరమాత్మ యొక్క రూపాన్ని వర్ణించడం అని ప్రతి మాటలోనూ చేస్తూ వస్తున్నాడు కదా. వర్ణిత గుణ, అందులోనూ భక్త్యా, ఆ పరమాత్మ మీద ప్రేమతో, ఆ పరమాత్మ నుంచి ఏదో తీసుకోవాలి అనేటువంటి కోరిక లేని పరిశుద్ధమైన భక్తితో ఆయన చేస్తూ వచ్చాడు కదా ప్రహ్లాదుడు. భక్తేన, నిజమైన భక్తుడు ఆయనే కదా. అలాంటి భక్తేన సంవర్ణిత గుణ, నిర్గుణ, వాస్తవానికి ఏ గుణాలతోనూ సంబంధం లేనటువంటి ఆ పరమాత్మ ప్రహ్లాదం ప్రణతం, దాని చేతులు రెండు జోడించుకుని వినయంగా ఒళ్ళిలా ఉంచుకుని వినయంగా ప్రహ్లాదుడు ఉన్నాడు కదా. ఆ ప్రహ్లాదుడి మీద ప్రీత, చాలా ప్రేమను పొందాడు. ఆయన మీద ప్రేమకి, ప్రహ్లాదుడి మీద వచ్చినటువంటి ఆ ప్రేమకి, ఆ ప్రీతికి ఈ కోపం అనేది ఎప్పుడు ఎగిరిపోయిందో ఆయనకే తెలియలేదు. యతమన్యు, ఆ కోపం కాస్త ఎగిరిపోయింది. ఆ ఎగిరిపోయేసరికి ప్రేమగా మాట్లాడాడు. ఏతావద్ వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణ ప్రహ్లాదం ప్రణతం ప్రీత యతమన్యురభాషత. ఏమభాషత? శ్రీ భగవానువాచ. ప్రహ్లాద భద్రభద్రంతే ప్రీతోహంతే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నిర్ణాం అని మాట్లాడాడు. పైకి శ్లోకంలో ఇంకో మాట మాట్లాడాడు, ఆ పై శ్లోకంలో ఇంకో మాట మాట్లాడాడు. ప్రహ్లాద, ఓ ప్రహ్లాదుడా, భద్రభద్రంతే, ఒకటి స్వయంగా మంగళరూపుడు నువ్వు కాబట్టి ఇంకా నీకు మంగళాలు జరగాలి. లేదా భద్రభద్రం, మంగళాలకే మంగళమైనటువంటి ప్రయోజనం నీకు అందాలి. భద్రభద్రంతే, ఎందుకంటే ప్రీతోహం, నేను నీ విషయంలో సంతోషపడ్డాను. నీ విషయంలో నేను సంతోషపడిపోయాను. అసురోత్తమ, ఓ రాక్షసుల వంశంలో పుట్టినటువంటి ఉత్తముడా, అసురోత్తమ, నేను చాలా ప్రేమగా ఉన్నాను, నేను ప్రీతున్నయ్యాను. వరం వృణీష్వ అభిమతం, నీకేం వరం కావాలంటే ఆ వరాన్ని కోరుకో. ఎందుకంటే అహం, నేను నృణాం కామపూరోస్మి, మానవులకి లేదా మరణధర్ములకి కోరిన కోరికలను తీర్చేటువంటి వాడిని, కోరిన కోరికలను నింపేసేటువంటి వాడిని. కామపూర అస్మి అహం. లేదంటే నేను ప్రత్యక్షం అయ్యాను అంటే వాళ్ళ కోరికలన్నీ తీరిపోయినట్లే, అలాంటి వాడిని నేను అని స్వామి ప్రహ్లాదుడితో అన్నాడు. ప్రహ్లాద భద్రభద్రంతే ప్రీతోహంతే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్ట్వా మాం న పునర్జంతు ఆత్మానం తప్తుమర్హతి అని రెండో మాట అన్నాడు. మాం అప్రీణత, నేను నిజంగా చాలా ప్రేమగా ఉన్నాను, నీ మీద ప్రీతితో ఉన్నాను. అలాంటి ప్రీతే గనక లేకపోతే, ఆయుష్మన్, ఓ పిల్లవాడా, దర్శనం దుర్లభం హిమే, నా దర్శనం నీకు కలిగి ఉండేది కాదు. నేనే ప్రీతితో లేకపోతే, నేను సంతోషపడకపోతే, నేను కనిపించాలనుకోకపోతే నేను ఎవరికీ కనిపించను. నేను కనిపించానంటేనే నీ విషయంలో నేను ప్రేమతో ఉన్నాను అని అర్థం.
నేను కనిపిస్తే దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్తుమర్హతి. నేను ఒకసారి కనిపిస్తే, నన్ను చూస్తే, దృష్ట్వా జంతు పుట్టినటువంటి ఎవరైనా సరే మాం నన్ను చూస్తే న పునః ఆత్మానం తప్తుమర్హతి, మళ్ళీ ఏ విధంగానూ తనను తాను కష్టపెట్టుకోడు, ఏ విధంగానూ కష్టాలను పొందడు. మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్ట్వా మాం న పునర్జంతు ఆత్మానం తప్తుమర్హతి. ప్రీణంతి హ్యథమాన్ ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగ సర్వాసాం ఆశిషాం పతిం. అందువల్ల అథ ప్రీణంతి, నన్నందరూ సంతోషపెడతారు. ధీరాః మాం ధీరాః, నన్నందరూ సంతోషపెడతారు. ధీరాః ధైర్యవంతులు, సాధవః మంచివాళ్ళు, సర్వభావేన అన్ని రకాలుగాను నన్ను సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? శ్రేయస్కామః, వాళ్ళు శ్రేయస్సును కోరుకుంటారు. అలాగే మహాభాగ, నువ్వు కూడా గొప్పవాడివే, గొప్ప గొప్ప శ్రేయస్సులకి నువ్వు యోగ్యుడివి. నేను సర్వాసాం ఆశిషాం పతిం, ఏ కోరికనైనా సరే తీర్చగలిగినటువంటి సమర్థుడిని, అన్ని కోరికలను ఇవ్వగలిగినటువంటి మహారాజుని నేను. కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను, నేను ప్రీతిగా ఉన్నాను కాబట్టే నీకు ప్రత్యక్షమయ్యాను. కావలసిన కోరిక ఏమన్నా ఉంటే కోరుకో అని అన్నాడు. ప్రీణంతి హ్యథమాన్ ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగ సర్వాసాం ఆశిషాం పతిం. ఈ 3 వాక్యాలు చెప్పి పరమాత్మ ఊరుకున్నాడు. శ్రీ నారద ఉవాచ, తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోకప్రలోభనైః ఏకాంతికత్వాద్ భగవతి నైచ్ఛత్తానసురోత్తమః అని. ఈ రకంగా స్వామే ప్రలోభ పెట్టినా సరే, వరైర్లోకప్రలోభనై, లోకంలో ప్రహ్లాదుడు కాక మిగతా వాళ్ళందరూ కూడా ఈ వరాలకి ప్రలోభ పడవలసిందే అనే తీరులో ఉన్నా సరే, ఎంత మాట, నేను ప్రసన్నమైపోయాను, నేను ప్రసన్నమైపోతే తీరని కోరిక ఉండదు, అసలు అందరూ నన్ను ఇందుకోసమే సంతోషపెట్టాలని చూస్తారు, అలాంటి వాడిని సంతోషపడ్డాను, నువ్వు కోరుకో, నీ కోరిక తీర్చేస్తాను అని ప్రలోభ పెడుతున్నా సరే, లోకప్రలోభనై నైచ్ఛత్తాన్ అసురోత్తమః, అసురోత్తమః అసురజాతిలో శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుడు నైచ్ఛత్తాన్, వాటిని కోరుకోలేదు, అసలు ఇష్టపడలేదు. ఐకాంతికత్వాత్ భగవతి అనేది దానికి కారణం. ఆ ప్రహ్లాదుడికి కేవలం ఆ భగవంతుడి మీద మాత్రమే ఐకాంతిక భక్తి, భగవంతుడి మీద మాత్రమే భక్తి, ఆయన ద్వారా వచ్చే ఫలితాల మీద ఆసక్తి అనేది లేదు. ఆయనది ఏకాంత భక్తి, అకారణ భక్తి, నిష్కామ భక్తి, ఏ చిన్న లోపము లేనటువంటి పరిపూర్ణ భక్తి అయింది ప్రహ్లాదుడిది. అందుకని అతను ఏ కోరిక కోరుకోలేదు, అసలు మనసులో కూడా కోరుకోలేదు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోకప్రలోభనై ఐకాంతికత్వాద్ భగవతి లేదా ఏకాంతికత్వాద్ భగవతి నైచ్ఛత్తాన్ అసురోత్తమః అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 55 శ్లోకాలు ఉన్నటువంటి 9వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో నరసింహస్వామి కోపంగా ఉండటం, ఆ కోపాన్ని పోగొట్టుకోవటానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేయటం, ఎవరు ముందడుగు వేయలేకపోవటం, చివరికి లక్ష్మీదేవి కూడా ముందడుగు వేయలేకపోవటం, అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి ఆయన కోపాన్ని తగ్గించు అని చెప్పటం, ప్రహ్లాదుడు పూనుకుని 42 శ్లోకాలలో బ్రహ్మాది దేవతలకు కావలసిన కోపాన్ని తగ్గించుకోమని ప్రార్థించడం, మిగతా జీవులకు కావలసినటువంటి ఈ సాంసారిక కష్టాల నుంచి నిర్వృత్తిని లభింపజేయి అని ప్రార్థించడం అనే స్తుతి శ్లోకాలున్నాయి. అదైన తర్వాత పరమాత్మ చెప్పినటువంటి 3 శ్లోకాలు లేదా కోరికలను కోరుకో అని చెప్పిన ఒక మాట, దానికి నారద మహర్షి గారు చెప్పిన అసురోత్తముడు కోరుకోలేదు అనేటువంటి అంశము ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 9వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. స్తుతిని చక్కగానే అధ్యయనం చేశాము. కాబట్టి స్తుతి అధ్యయనం చేసేటప్పుడు ఆ ప్రహ్లాదుడి యొక్క ఉదార భావము, ప్రహ్లాదుడు మన తరపున నుంచున్నటువంటి స్థితి, వీటిని గురించి మాట్లాడుకున్నాము. మనమేం చేయాలి అనే విషయాన్ని కూడా చర్చించుకున్నాము. మనమేం చేయాలి అనే విషయం మీద ప్రహ్లాదుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. షడ్గుణ భక్తిని సాధించుకోవాలి అని ఒక క్లారిటీ ఇచ్చాడు. షడ్గుణ భక్తి లేకపోతే వాళ్ళు ముందుకు ఎలా వెళతారు అని అన్నాడు. అలాగే మౌన వ్రత తపో అధ్యయన స్వధర్మాహ అని ఒక లిస్ట్ చెప్పాడు, 10 లిస్టు చెప్పాడు, వాటినైనా చేసుకోవాలన్నాడు.
అవి ఆపవర్గీయా అని చెప్పాడు. కాబట్టి ఆ లిస్ట్ తీసుకున్నా, లేదా షడంగ భక్తి అనే మాట తీసుకున్నా, లేదా చివరికి పరమాత్మను సంతోషపెట్టుకునే తీరు అనే మాట తీసుకున్నా, అదే దారి అనే విషయాన్ని మనకి ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి మనం ఆ దారిని దృష్టిలో ఉంచుకుని ఆ దారికి చేరుకోవటానికి మనం ఏ విధంగా ప్రయాసపడవచ్చు అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. ఈ చర్చనే మనం ప్రధానంగా చేసుకుంటూ పైకి కూడా వెళుతూ ఉందాం. ఆ చర్చ మనకి సఫలంగా సాగి, ఒక నిర్ణయాత్మకంగా సాగి, ఆ నిర్ణయం ఆచరణాత్మకంగా మారి మనం కూడా ప్రహ్లాదుడి దారిలో నడుచుకుని ఆ పరమాత్మను సంతోషపెట్టేటువంటి అపూర్వమైన అవకాశాన్ని అందుకోవాలి అని ఈ సందర్భంగా మనం ఆశిద్దాం. మనల్ని అలా అనుగ్రహించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. యన్మైథునాదిగృహమేధిసుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖభాజః కండూతివన్మనసిజం విషహేత ధీరః. మౌనవ్రత శ్రుత తపోధ్యయనస్వధర్మ వ్యాఖ్యారహో జప సమాధయ ఆపవర్గ్యాః. ప్రాయః పరం పురుష తే త్వజితేంద్రియాణాం వార్తా భవంత్యుత నవాత్రతుదాంభికానాం. రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివ న చాన్యదరూపకస్య. యుక్తాః సమక్షముభయత్ర విచక్షంతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యత స్యాత్. త్వం వాయురగ్నిరవనిర్వియదంబుమాత్రాః ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ. సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాన్యత్వదస్త్యపి మనో వచసా నిరుక్తం. నైతే గుణా నగుణినో మహదాదయో ఏ సర్వే మనః ప్రభృతయః సహ దేవమర్త్యాః. ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హి త్వాం ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్. తత్తేర్హత్తమనమస్తుతి కర్మ పూజాః కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం. సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తిం జనః పరమహంసగతౌ లభేత. శ్రీనారద ఉవాచ ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత. శ్రీభగవానువాచ ప్రహ్లాదభద్రంతే ప్రీతో హంతే సురోత్తమా. వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హి మే. దృష్ట్వా మాం న పునర్జంతుః ఆత్మానం తప్తుమర్హతి. ప్రీణంతి హ్యథ మాం ధీరాః సర్వభావేన సాధవః. శ్రేయస్కామా మహాభాగా
सर्वासामाशिषां पतिं। श्रीनारद उवाच एवं प्रलोभ्यमानोऽपि नरैर्वरैर्लोकप्रलोभनैः एकान्तित्वाद्भगवती नैच्छत्तानसुरोत्तमः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे नवमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।